వెళుతుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దు. నేను మాసిదోనియాకి వెళ్తున్నాను. ఎందుకు? నేను ఈ టౌన్లో ఉంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. నేను ఇక్కడుంటే వ్యాపారస్తులు తట్టుకోలేకపోతున్నారు. నేను ఇక్కడే కనుక ఉంటే వీళ్ళు గుడి గోపురం పడిపోయేలా ఉన్నాయి కనుక ప్రజల యొక్క మేలు కోరి సమాజంలో సమాధానం ఉండాలని నా ఫ్రెండ్స్ చెప్పింది, నా ఆత్మీయులు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయిన నేను, మాసిదోనియాకి వెళుతున్న నేను, అంటే ఈ పరిసర ప్రాంతాలకు యెరూషలేము మీదగా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్న నేను ఎడిదిరిగి చూస్తే, సంఘం ఎలా ఉందని ఎడిదిరిగి చూస్తే అక్కడున్న పెద్దలు మొత్తం సంఘాన్ని పాడు చేశారు. మరి ఏం చెప్తున్నారు సంఘానికి? ఏం చెప్తున్నారు చూడండి. నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దని, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతో సంబంధం కలిగి ఉన్నాయి కనుక వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి గట్టిగా నువ్వు ఆజ్ఞాపించడానికి నువ్వు ఎఫెసీ టౌన్లో ఉండాలని తిమోతి నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నాడు. అంటే తిమోతి పత్రిక ఎందుకు రాస్తున్నాడు? బాగా వినాలి. ఎఫెసీ అనే సంఘంలో ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలి. ఎఫెసీ అనే సంఘంలో ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలి అంటే ఎఫెసీ సంఘానికి తిమోతి వెళ్ళాలి. తిమోతి వెళ్ళాలంటే తిమోతికి రెఫరెన్స్గా ఒక లెటర్ రాయాలి. ఆ లెటర్ పేరే చెప్పండి, తిమోతికి రాసిన చెప్పండి మొదటి పత్రిక. ఆ మొదటి పత్రిక రాస్తూ ప్రాబ్లం ఏందో చెప్తున్నాడు చూడండి. అక్కడ కథలు చెబుతున్నారంట. ఏం చెప్తున్నారు? కథలు. ఏ సత్యం చెప్పైతే ఆయన సంఘాన్ని కట్టాడో ఇప్పుడు అదే సత్యం చెప్తే మళ్ళీ ప్రజలు ఉంటారు. ఆ సత్యం చెప్పకుండా ఏం చెప్తున్నారట? కథలు చెబుతున్నారట. ఇప్పుడు చూడండి, నేను అడుగుతున్నాను, నాకు ఏ సంఘం సంబంధం లేదు, నాకు ఎవరి గురించి తెలియదు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తంతు కార్యక్రమం చెబుతున్నాను వినండి. ఆదివారం మీరు ఏ సర్వీస్ అయినా చూడండి, పట్టుమని సత్యం చెప్పే వాళ్ళు మీకు కనబడితే ఒట్టు ఎక్కడో 10% ఎక్కడో. ఆ వారానికి ఏదో ఒక కథ, ఆ వారానికి ఏదో కథ, ఆ ఇంట్లో కథలో, బయట కథలో, ఊర్లో కథలో, వాళ్ళకి తెలిసిన వాళ్ళ కథలో ఏదో ఒక కథ. మరి కొంతమంది సెలబ్రిటీ బోధకులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వేల మంది వెళ్తారు ఆ సంఘానికి. వాళ్ళ సంఘానికి వారానికి చెప్పేది చెప్పిన నక్క బావ కథ, పులి బావ కథ. ఈ కథలు ఎందుకండి? ఓ నీతి కథ చెప్పడం, ఆ నీతి కథకు ఒక రెఫరెన్స్ తగిలించడం, ఆ నీతి కథ చెప్పి దానికి ఒక రెఫరెన్స్ తగిలించి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ కుటుంబమున దేవుడు దీవించిన గాక ఆమేన్ అన్నారు. ఏం చెప్పారు? ఇలా ఇంటికి వెళ్ళి అడిగితే ఏం చెప్పారు? నక్కబావ కోసం చెప్పాను. అడుగుతున్నాను, నక్కబావ కోసం మనకెందుకండి? కథలు 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 కథలు. మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళి చూడండి, సత్యం చెప్పే వాళ్ళు తక్కువ. మీరు మీడియాని గమనిస్తున్నారు లేదో, సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ వచ్చే